హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ సప్లిమెంటరీ ఫలితాలు మనం ఈ రోజైతే రిలీజ్ అవుతాయి అన్నట్టుగా చెప్పుకోవడం జరిగింది కదా. నిన్న గానీ, ఈ రోజు గానీ రిలీజ్ అవుతాయి అన్నట్టుగా చెప్పడం జరిగింది. కాకపోతే 24, 25 నుంచి మనకి మళ్ళీ పోస్ట్‌పోన్ అవ్వడం జరిగిందండి. దీని గురించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. అప్డేట్ ఏంటనేది చూసే ముందు మీలో ఎవరైనా మొదటిసారిగా మన ఛానల్‌కి వస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసినట్లయితే నాకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. అలాగే వీడియోని అందరికీ షేర్ చేయండి. అలాగే ఇంకోటి ఏంటంటే కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే డెఫినెట్‌లీగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. తప్పకుండా రిప్లై వస్తుంది. మనకి సప్లిమెంటరీ రిజల్ట్ అనేది డేట్స్ అయితే మారినాయన్నమాట. రిజల్ట్‌కి సంబంధించి ఈ రోజైతే రిజల్ట్ వస్తాయా, పక్కా వస్తాయని చెప్పేసి చాలామంది అడిగారు కదా. మనకి ఈ రోజు కూడా రిజల్ట్స్ అనేవి పోస్ట్‌పోన్ అయినవి. రిజల్ట్ మనకి 28 గానీ, 29 గానీ వస్తాయన్నట్టుగా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించి బోర్డు వాళ్ళకి అవునా కాదా అని చెప్పేసి కన్ఫర్మేషన్ చేసుకుంటే బోర్డు వాళ్ళు కూడా 28 గానీ, 29 గానీ అయితే రిజల్ట్ వస్తాయన్నట్టుగా వాళ్ళు కూడా చెప్పడం జరిగిందన్నమాట. ఒకవేళ రిజల్ట్ అంతకంటే ముందుగానే వచ్చేస్తే కనుక నేను అంతకంటే ముందుగానే వీడియో రిలీజ్ చేసి మీకు వీడియో అప్డేట్ చేస్తానన్నమాట. ఏమైనా సరే అప్డేట్ ఉంటే వెంటనే అందిస్తానండి. ఓపెన్ స్కూల్ గురించి మనకి ఏ యూట్యూబ్ ఛానల్‌లోని అలాగే ఏ న్యూస్ ఛానల్‌లోని చెప్పరన్నమాట. జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే డెఫినెట్‌లీగా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకోటి ఏంటంటే నన్ను ఒక కామెంట్ అయితే నిన్న రావడం జరిగింది. అదేంటంటే, "అన్న, నేను ఓపెన్ స్కూల్‌లో ఎంటర్ చేశాను. ఇప్పుడు రెగ్యులర్‌గా చదివితే ఫ్యూచర్‌లో ఏమైనా ప్రాబ్లమ్ అవుతుందా?" అన్నట్టుగా చేయడం జరిగింది. మీకు ఫ్యూచర్‌లో ఎటువంటి ప్రాబ్లమ్ అవ్వదు. ఓపెన్ స్కూల్‌లో చదివినా, రెగ్యులర్ స్కూల్‌లో చదివినా మీరు కంటిన్యూ ఎడ్యుకేషన్ అయితే కంటిన్యూ చేసేయచ్చు. నో ప్రాబ్లమ్. అలాగే ఫర్దర్‌గా జాబ్స్‌కి వెళ్ళినప్పుడు ఏమైనా కాస్తో కూస్తో ఇబ్బంది పడినట్లు అని మీరు ఫీల్ అయితే గనక ఈక్వలెన్స్ సర్టిఫికేటు, దాంతో పాటుగా మైగ్రేషన్, టీసీ ఈ అన్ని సర్టిఫికేట్లు మీ దగ్గర పెట్టుకున్నట్లయితే ఫ్యూచర్‌లో కూడా ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేయకూడదు. ఓపెన్ ఇంటర్‌ని కూడా రెగ్యులర్ బోర్డ్ లాగే కన్సిడర్ చేస్తారు. ఎందుకంటే మీరు ఐఏఎస్ నుంచి ఆఫీస్ బాయ్ వరకు ఏ గవర్నమెంట్ జాబ్ చేసినా కూడా మీకు అక్కడ క్వాలిఫికేషన్ ఉంటాయి చూస్తారు కానీ ఓపెన్ అండ్ రెగ్యులర్ అనేటువంటిది చూడరన్నమాట. సో ఎటువంటి ప్రాబ్లమ్ అయితే అవ్వదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గివ్ యూ మోర్ అప్డేట్స్. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. వీడియోని అందరికీ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి.